పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రోజు యోగా చేయటం వల్లే ప్రధాని మోదీ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పంచాయతీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మనం యోగా చేయడం వలన మానసిక ఉత్తేజంతో పాటు ఎంత అంటే మన ఆరోగ్యాన్ని అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అయినా సరే లేదు అని సన్నే ఏ వాతం నొప్పులు ఉన్నా సరే పోతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామాల్లో యోగా కోసం మీరందరికీ తెలియజేయాలి. ఇక్కడ మీరు చేసినట్లుగా అక్కడ కూడా వాళ్ళతో చేయించాలి. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళలు తప్పుపట్టారు. నిరసన తెలిపిన మహిళల్ని సజ్జల రామకృష్ణారెడ్డి సంకరజాతి అని కించపరచడం దారుణమన్నారు. వైసీపీ నేతల్లో కొంచెమైనా మార్పు కనిపించడం లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై సాక్షి ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళలందరి మీద అసభ్యంగా మాట్లాడడం, సజ్జల రామకృష్ణ అసభ్యంగా మాట్లాడడం వల్ల, నెక్స్ట్ శంకర్ జాతి అనే అనడం వల్ల వారిపైన తగు చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటూ, నెక్స్ట్ సాక్షి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు రాజాంలో మహిళలందరూ నిరక్షణ ర్యాలీ చేసి గవర్నమెంట్కి అదే మాకు అలా మాట్లాడుకున్న, అసభ్యంగా మాట్లాడుకున్న చూసుకోవాలని కోరుకుంటున్నాం. దేశంలో మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. ఎప్పుడు కూడా మహిళలు గౌరవించినటువంటి సంప్రదాయం భారతదేశంలో. అయితే ఈ మధ్యనే జరుగుతున్న కొన్ని సన్నివేశాలు చాలా హృదయానికి బాధ కలుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళల్ని వేశ్యలు అనే పదంతో రావడం అనేది చాలా దురదృష్టకరం. అందులో భాగంగానే ఈరోజు కొందరిని మనను కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా అప్పుడు ఉండేవాడు గవర్నమెంట్లో. సజ్జల రామకృష్ణారెడ్డి అతనికి వత్తాసు పలకడం అనేది రాజకీయాల్లో ఎంత దిగజారుడు.